ఒక్క రోజులో నలుగురు కేంద్ర మంత్రుల్ని కలిసి ఏ పవన్ నహీ ఆంధీ హై అని మరోసారి నిరూపించుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం. పిఠాపురం టు మహారాష్ట్ర, రామ్ గోపాల్ వర్మ నుండి గౌతమ్ అదానీ దాకా పవన్ ఢిల్లీ టూర్లో ఎన్నో విశేషాలు. రేపటి ఢిల్లీ టూర్లో ఇంతకు మించి స్పెషాలిటీ మరొకటి ఉంది అని ఊరిస్తోంది జనసేన. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాన్ స్టాప్ భేటీలతో బిజీగా గడిపారు. కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, సిఆర్ పాటిల్, అశ్విని వైష్ణవ్, నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పర్యాటకానికి సంబంధించిన కీలక అంశాలను షెకావత్ వద్ద ప్రస్తావించారు. టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక వర్సిటీ లాంటి అనేక అంశాలపై మాట్లాడినట్లు చెప్పారు. వైజాగ్ రైల్వే జోన్ పేరును వాల్తేరు జోన్ గా మార్చినందుకు రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురంకు మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారని, పిఠాపురం మీదుగా వెళ్లే రైళ్లకు స్టాపింగ్ ఇవ్వాలని మంత్రిని కోరారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా తాను ఈ మేరకు హామీ ఇచ్చామన్నారు. శ్రీపాద శ్రీవల్లభ స్వామి గుడి ఉంది. మహారాష్ట్ర నుంచి చాలా మంది భక్తులు వస్తారు. నాందేడ్ నుంచి వచ్చి సంబల్పూర్ ఎక్స్ప్రెస్, నాందేడ్ టు విశాఖపట్నం, అలాగే విశాఖపట్నం నుంచి షిరిడి ఎక్స్ప్రెస్, అలాగే ఏపీ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం ఢిల్లీ, ఇవన్నీ కూడా మేము పిఠాపురంలో ఒక స్టాప్ హాల్ట్ పెట్టమని అడిగాం. దానికి వారు సానుకూలంగా స్పందించారు. అలాగే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి కావాలి. దాదాపు ఒక 60 కోట్లతోటి ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అవసరం ఉంది. చాలా ట్రాఫిక్ కంజెషన్ కానీ ముఖ్యంగా తగ్గిస్తుందని చెప్పి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి రిక్వెస్ట్ చేస్తాం. ఏపీలో 7,000 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాల్సి ఉందని, గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ చెల్లించకపోవడంతో గడువు ముగిసిందని, కాలపరిమితిని 2 ఏళ్లు పెంచాలని ఆర్థిక మంత్రిని కోరారు పవన్ కళ్యాణ్. ఢిల్లీలో మీడియాతో అనేక అంశాలపై స్పందించారు. జగన్ కు అదానీ ముడుపులిచ్చారన్న వ్యవహారంపై ప్రశ్నించగా ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. లాస్ట్ 2-3 డేస్ నుంచి ఒకసారి మొత్తం పరిశీలిస్తా ఉన్నాను. ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సమిష్టిగా ఒక నిర్ణయం మన అభిప్రాయం తెలియదు. అది వీటన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్, వీటన్నిటి పరిశీలించి దాని వెల్కమ్ దీన్ని తెలియజేస్తాం, మా అభిప్రాయం తెలియజేస్తాం. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై నమోదైన కేసుల విషయంలో కూడా ఆచితూచి స్పందించారు పవన్ కళ్యాణ్. తమను ఇబ్బంది పెట్టిన వారిని అరెస్టు చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతోందో కనుక్కుంటానన్నారు. గత ప్రభుత్వంలో కనీస జవాబుదారీతనం, పారదర్శకత లేవని విమర్శించారు. ఢిల్లీ టూర్లో పవన్ వెంట జనసేన ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. బుధవారం ప్రధాని మోదీని కలుస్తామన్నారు పవన్ కళ్యాణ్.